ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మనము ధ్యానించబోయే వచనాలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14. 12వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని. తర్వాత 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును మనకు సరైన విధంగా అర్థం చేసుకునగలగటానికి తన ఆత్మ ద్వారా కృప చూపించునుగాక. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలననేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం. తర్వాత మరలా అదే 14వ వచనంలో కూడా దేవుని మహిమకు కీర్తి కలుగుటకాయ. తర్వాత అంతకు మునుపు చదివినటువంటి 4, 6 వచనాలలో కూడా ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఈ విధంగా ఈ 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివిన భాగాల్లో 3 సార్లు తన కృపా మహిమకు కీర్తి కలగవలనని అనేటువంటి మాట వ్రాయబడింది. సో దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించుకునుట, మన పాపముల నుంచి మనకు క్షమాపణ కలుగజేసి మనము నూతనమైన జీవాన్ని కలిగి దేవుని కుమారునిలో నిలిచి ఉండి ఆయన ద్వారా, ఆయన జీవము శక్తి ద్వారా క్రైస్తవ జీవితాన్ని జీవించాలనేటువంటిది తండ్రి యొక్క ఈ సువార్త, మనకు అందించబడినటువంటి సువార్త. దానిలో మనం నిలిచి ఉండడం ద్వారా మనం చక్కగా మార్పు చెంది దేవుని యొక్క సంకల్పంలోనికి రాగలిగి ఆ సంకల్పంలో మరి పాలి భాగస్థులమైనప్పుడు ఆయన మన ఎడల ప్రారంభించినటువంటి ఆ కృపా కార్యం ఆయనకు కీర్తి కలుగు చేస్తుంది. ఈ మొత్తం ఆ ఉద్దేశాన్ని మనం చదువుతున్నటువంటి 4వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివిన భాగాల్లో మరి రకరకాలైనటువంటి స్టేజెస్లో అది చెప్పబడింది. అది మెట్టుకు దాని గురించిన వివరణ ఇవ్వబడింది. కొన్ని విషయాలు నేను మరలా మీ గమనానికి తీసుకొస్తాను. చూడండి, ఇక్కడ 10వ వచనంలో చూస్తే ఈ సంకల్పాన్ని బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తనలో తాను నిర్ణయించుకునను. అంటే దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా జరిగించబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం, పరలోకంలో ఉన్న విషయాలు, భూలోకంలో ఉన్న విషయాలు తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకుని, అంటే 2 తలాలలో కూడా ఆయన రాజుగా అభిషేకించబడి ఆయన ద్వారా ప్రభుత్వాన్ని జరిగించడం అనేటువంటిది తండ్రి యొక్క అభిష్టం, అది ఆయన యొక్క సంకల్పం. తర్వాత చూస్తే అలా చేయబడిన మనం దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. కుమారుడిలో ఆయన ఏకముగా అన్నిటినీ సమకూర్చుకునవలని నిర్ణయించుకునేటువంటి తండ్రి అయిన దేవుడు కుమారుడికి వీటన్నిటినీ కూడా అప్పగించినప్పుడు దానిలో ఆ పరలోకంలో ఉన్న రాజ్యాధికారము, భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని కుమారుడికి అప్పగించినప్పుడు ఆయన భూలోకంలో నుండి ఏర్పరచుకున్నటువంటి వారి విషయంలో దానిలో పాలు పొందగలిగేటట్లుగా, స్వాస్థ్యాన్ని పొందగలిగేటట్లుగా దేవుడు ముందుగా నిర్ణయించి ఉంచాడు. అది ఆయన యొక్క సంకల్పం. దాని తర్వాత మనం చూస్తే ఆ సంకల్పంలోనికి పాలు పొందగలగటానికి లేక కుమారుడిలో మనలను కూడా స్వాస్థ్యంలో పాలు పొందగలగటానికి తెరవబడినటువంటి ఒక మార్గంలో ఏమని చెప్తున్నాడంటే, మనం ఆ స్వాస్థ్యాన్ని పొందగలిగినప్పుడు లేక పొందగలిగే విధంగా మనం జీవించగలిగే, అది మనలో జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఆయన యొక్క కృపా మహిమకు కీర్తి కలుగుతుంది అని చెప్తున్నాడు. దీనికి ఆయన ముందుగా కొంతమందిని ఏర్పరచుకున్నాడు. తర్వాత ఏర్పరచుకునే వారిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా జీవించటానికి కొంతమందిని వారిని మళ్ళీ ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే కుమారులుగా స్వీకరించడానికి ఆ ఏర్పరచుకొని ముందుగా నిర్ణయించుకున్నటువంటి వారి విషయంలో ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఆయన 11, 12 వచనాల మధ్యలో ఉంది.
ఈ సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. కనుక ఈ ముందుగా నిర్ణయించడం అనేటువంటిది ఎవరైతే ఆయన యొక్క సంకల్పానికి లోబడి తర్వాత మృతులలో నుంచి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన జీవము, ఆయన మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా జీవితాన్ని జీవించగలుగుతారో అటువంటి వారిని ఆయన ముందుగా ఎరిగి ఉండి ఆయన వారిని ముందుగా నిర్ణయించుకున్నాడు. వారందరూ కూడా ఈ దేవుని యొక్క ప్రణాళికలోనికి రాగలిగి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగిన విధంగా వారి యొక్క భౌతిక జీవిత కాలంలో ఇక్కడ జీవించినట్లయితే అది ఆయన కృపామహిమకు కీర్తి కలుగుతుంది. ఇప్పుడు దానిలో భాగంగా మనం చదివినటువంటి ఈ 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. కనుక ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. వారు ఈ రక్షణ సువార్త అనేటువంటి దానిలో మనం కొంత సరైన విధంగా అర్థం చేసుకోవాలి. చాలామంది రక్షణ సువార్త అంటే మన పాపములు క్షమించబడుట అనేటువంటి అంశం మాత్రమే వారు దానిని చూస్తారు. అలా కాకుండా రక్షణ సువార్త అనేటువంటిది 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన మన పాపముల కొరకు చనిపోవటం అనేటువంటిది, ఆయన కార్చినటువంటి రక్షణ ద్వారా అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇక్కడ కూడా మనం చదువుతున్నాం 7వ వచనంలో. అలా కాకుండా అంత మాత్రమే కాకుండా మనము కూడా ఆయనతో చనిపోయి ఉన్నాము. కనుక ఆయన తిరిగి లేచినప్పుడు మనము కూడా ఆయనతో పాటుగా లేచి ఉన్నాం. ఆ విధంగా ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యములలో ఐక్యత కలిగి దేవుని యొక్క నూతనమైన జీవాన్ని తీసుకుని దేవుని యొక్క నూతన జీవం కలిగి జీవించుట. దాని కొరకు ఆ 2 భాగాలు, ఆయన మన కొరకు చనిపోయి ఉన్నాడు అనేది, నేను కూడా ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఆయన తిరిగి లేచినప్పుడు తిరిగి లేచి ఉన్నాను కనుక జీవించు నేను, నా మీద ఇక పాపమునకు ప్రభుత్వం లేదని, మరి జయించినటువంటి జీవితం యొక్క అనుభవంలో నేను ఈ లోకంలో ఈ జీవించేటువంటి సమయం అంతా కూడా జీవించుట. ఆ మొత్తం అంతటిని కలిపి దేవుని యొక్క సువార్త అనాలి. అది రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఉంది. కనుక మనం ఆ విషయాన్ని చక్కగా గమనించాలి. మనం ఆ విధంగా మరణ, భూస్థాపన, పునరుద్ధాన సాదృశ్యాలలో ఐక్యత కలిగి ఆ విధంగా జీవించినటువంటి వారి జీవితాలలోనే ఈ దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది చక్కగా నెరవేర్చబడుతుంది. ఈ సంకల్పం నెరవేర్చబడగలగటానికి ఆ దేవుని యొక్క జీవంలో గనక మనం వచ్చి ఆయన జీవం ద్వారా జీవించేటువంటి అనుభవం గనక లేకపోతే, సంకల్పంలో మనం ఉండి దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించి తరువాత ఆ స్వాస్థ్యంలో మనం పాలివారంగా చేయబడి మరి దేవుని మహిమకు కీర్తి తీసుకొని రావటం అనేటువంటిది జరిగే విషయం కాదు. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల గురించి పౌలు ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ సత్యవాక్యమును అంటే ఏదైతే ఈ లోకంలో ఉన్నటువంటి లోకనాథులు వారు మనకు అనుగ్రహించుతున్నటువంటి అనేక సంబంధమైన లోక ఆకర్షణలు, తర్వాత ఈ శరీరము దాని యొక్క పడిపోయినటువంటి పాప సంబంధమైన స్వభావము, వాటన్నిటికీ భిన్నంగా ఉన్నటువంటిది సత్యవాక్యం. ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నేను పరలోకము నుండి వచ్చినాను కనుక ఆయనకు సంబంధం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక సంబంధమైనటువంటి దాని వరకు జీవించేటువంటి వారు. అది సత్యం. అబద్ధం ఏమిటి? ఈ లోకనాథుడు లోకానికి అధికారి, అతడు మన అందరినీ ప్రలోభపెట్టి ఈ లోకంలో జీవించేటట్లుగా వాటి యొక్క బంధాలలో మనం ఉంచుతాడు. అది రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో అది అబద్ధలోకం. దానికి మనలను అబద్ధంలో బంధించడానికి అపవాది చేసేటువంటి ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక మనిషిని సృష్టిలోనే ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు, పరలోక సంబంధమైన స్థలాల యొక్క ఆశీర్వాదం కొరకు, ఆయన కుమారుడితోటి సమాన వారసుడిగా ఉండటానికి ఆయన మనను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. అది సత్యం. ఆ సత్యవాక్యాన్ని మీరు విని, అది చెప్తున్నాడు, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం అనేటువంటిది ఇంతకు మునుపు చెప్పినట్లుగా 2 విషయాల్లోనూ ఆయన నా కొరకు చనిపోయి ఉన్నాడు, నేను ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో ఐక్యపరచబడి
ఆయనలో ఉన్నటువంటి జీవము, బలము, గుణములు, స్వభావం చొప్పున జీవించగలిగే అనుభవం. వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఇటువంటి విధంగా జీవించగలగటానికి ఆ దేవుని యొక్క ప్రణాళికలో మన మీద దేవుడు తన ఆత్మచేత ముద్రించి ఉన్నాడని చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునికి వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందితురని అడుగగా, వారు యోహాను బాప్తిజమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తనకు వెనకవచ్చు అని అనగా యేసునందు విశ్వాసముంచవలనని తన ప్రజలతో చెప్పుచూ మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. మనం చూస్తున్నటువంటి విషయంలో ఎఫెసీ సంఘంలో మనం ధ్యానిస్తున్నటువంటిది కూడా ఎఫెసీ సంఘాన్ని గురించి. అక్కడ ఈ పౌలు ఎఫెసీకి వచ్చినప్పుడు వారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్దిరా అని అడిగారు. అంటే వాళ్ళు మేము పొందలేదని చెప్పారు. అలా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనే విషయాన్నే మాకు తెలియదని చెప్పారు. అలా అయితే వాళ్ళు, మరి బాప్తిజం మీరు దేని విషయంలో పొందారు అని అడిగాడు. ఈ యోహాను ఇచ్చు బాప్తిజంలో మేము దానిని పొంది ఉన్నామని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఈ దేవునిలో ప్రభు అయిన యేసునామమున బాప్తిజం పొందడం అనేటువంటిది వారికి విసిదపరిచినప్పుడు వారు ఆ బాప్తిజాన్ని పొందిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడును వారు పొందారు. అదే అంశాన్ని ఇక్కడ మరలా వాడికి పత్రిక రాస్తున్నప్పుడు చెప్తున్నాడు. మీరు ఆ రక్షణ సువార్తను విని విశ్వసించి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి, వాగ్దానం చేయబడిన ఆత్మచేత. ఈ వాగ్దానం చేయబడినటువంటిది పాత నిబంధనలో ఏదైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీకు ఎటువంటి విధంగా ఆయన తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి వాగ్దానం ఏదైతే చేయబడిందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. ఇప్పుడు అది మనకి ఎలా వర్తిస్తుంది అనేది మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలి. కనుక విశ్వసించినటువంటి వారందరూ కూడా ఈ బాప్తిజము పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చుట అనేటువంటిది ఇక్కడ మరి అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా చూద్దాం ఇంకొకసారి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 33వ వచనంలో, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. ఇక్కడ వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వీరి మీదకు వచ్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పేతురు ఇశ్రాయేలీయులందరికీ చెప్తున్నాడు. దాని తర్వాత 38వ వచనం, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. అనగా ఈ పాపక్షమాపణ తర్వాత బాప్తిజం అనగా నేను కూడా ఆయనతో పాటు చనిపోయి ఉన్నాను, నేను కూడా ఆయనతో పాటుగా తిరిగి లేచి ఉన్నాను అనేది సాక్ష్యం చెప్పటం. దాని తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆ విధంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాప క్షమాపణ బాప్తిజంలో సాక్ష్యమిచ్చడం ద్వారా పొందబడినటువంటి పరిశుద్ధాత్మ. ఇది పాత నిబంధన కాలంలో కూడా చెప్పబడింది. చూడండి, యావేలు 2వ అధ్యాయం 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మనం చదువుతున్నటువంటి ఈ వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ ఏదైతే పాత నిబంధన కాలంలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ మీ మీద ముద్రించబడుతుంది అని చెప్తున్నాడు. కనుక ఎవరినైతే ఆయన ముందుగా ఎరిగినాడో నిర్ణయించుకున్నాడో తర్వాత వారందరిలో కూడా ఈ దేవుని యొక్క జీవం ద్వారా నడిపించబడట అనేటువంటి కార్యక్రమంలో ముందుకు సాగించబడే విధంగా ఉంటారని ఆయన ఎరిగినాడో వారందరినీ ముందుగా ఏర్పరచుకొని నిర్ణయించుకున్నట్టు మాత్రమే కాకుండా వారి మీద పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను కూడా వారి మీద ముద్రించి ఉంచాడు. చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనం, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును,
అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకుని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. ఎవరుని ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు లేక నిర్ణయించుకుని ఉన్నాడు అంటే, ఎవరైతే ఈ అతిక్రమం నుంచి దుర్నీతి నుంచి తొలగిపోయి ఉన్నారో వారందరినీ కూడా వారి మీద ఆయన ముద్ర ఉన్నదని చెప్తున్నాడు. ఆ ముద్ర ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఒక ముద్రను వారి మీద ఉంచబడింది అనేది కూడా చెప్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడటంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, మనలో ఈ తిరిగి లేచిన తర్వాత కలిగినటువంటి ఆ పునరుద్ధాన జీవం ఈ ఆత్మ యొక్క ప్రభావం చేత ఈ లోకంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా జీవించగలగటం అనేటువంటిది నేర్పడానికి పనికి రాగలిగినటువంటి విధంగా ఆత్మ మనలో ఉంటాడు. కనుక మనలో ఉన్నటువంటి ఈ పడిపోయిన ఆదాము యొక్క మరి పాత పురుషుడు యొక్క స్వభావాన్ని మార్చడానికి దేవుడు మృతులలో నుంచి లేపుటలో ద్వారా మనం పొందినటువంటి ఆ నూతన జీవం ఈ ఆత్మ ప్రభావం చేత ప్రతిరోజు కూడా మనలో ప్రభావవంతంగా పనిచేసి మన యొక్క పాత స్వభావాన్ని మార్చి నూతన స్వభావంలోనికి, అనగా దేవుని యొక్క దైవ స్వభావంలో, తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధంగా తండ్రి యొక్క జీవం ద్వారా ఈ లోకంలో జీవించున్నాడో ఆ విధంగా మనం ఆయనను వెంబడించి ఆయనను పోలి నడుచుకొనటానికి పనికి రాగలిగిన విధంగా ఈ ఆత్మ మనలో ఉండి పనిచేస్తాడు. అందుకు ఆయన ఆయన దానిని మన మీద ముద్రించి ఉంచుతాడు. ఆ విధంగా అంతరంగంలో జరిగేటువంటి పనిని బట్టి తర్వాత చూడండి, ఇక్కడ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 23, 24 వచనాలు, 22 నుంచి కూడా నేను చదువుతాను చూడండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని, అది ఇప్పుడు మన అందరిలో కూడా కలిగి ఉన్నటువంటిది, దాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలను ముద్రించుటలో కలిగిన ఆయన యొక్క ఉద్దేశం ఇది. ఒకటి, నీతిగాను, తర్వాత యథార్థమైన భక్తి కలిగిన వారంగా జీవించడానికి. నీతి అనేటువంటిది ఇక్కడ ఈ లోకంలో ఏ విధంగా అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు జీవించున్నాడో ఆ విధంగా దేవుని యొక్క ఉద్దేశాలు చక్కగా నెరవేరుస్తూ ఈ భౌతికమైన లోకంలో ఈ శరీరంలో దేవుని స్వభావం కలిగి దేవుడు కోరుతున్నటువంటి క్రియలు జరిగించుతూ జీవించడం అనేటువంటిది నీతి. తర్వాత యథార్థమైన భక్తి, అది వేరు ఇంకా తరుజుమాలలో అది పరిశుద్ధత అనేది రాయబడింది. ఆ పరిశుద్ధత అనేటువంటిది పరలోకంలో దేవునితో కూడా మనం కలిగి ఉండటానికి జీవించగలగటానికి అవసరమైనటువంటి స్వభావం. కనుక ఈ నీతి భూలోకంలో జీవించటానికి, పరిశుద్ధత పరలోకంలో ఉండటానికి పనికి రాగలిగినటువంటిది. ఆ 2 కూడా ఆ విధంగా జీవించగలగటానికి పైనుంచి మన మీద ముద్రించబడిన పరిశుద్ధాత్మ దేవుడు ఆ తండ్రి యొక్క స్వభావాన్ని, తండ్రి యొక్క లోకాన్ని, అక్కడ ఉన్నటువంటి అనేక విషయాలను మనకు తెలియపరుస్తూ పాత స్వభావాన్ని విడిచిపెట్టి మనము ఆ పరిశుద్ధతను కనపరిచే విధంగా ఈ లోకంలో జీవించగలగడానికి పనికి రాగలిగిన విధంగా ఆయన మన మీద ఆత్మను ముద్రించి ఉంచాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలా ఈ పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని కలిగి కుమారునిగా ఆయన మనలను కుమారునిగా స్వీకరించడానికి పనికి రాగలిగినటువంటి ఒక నూతనమైన స్వభావంలోనికి రాగలగటానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనకు సహాయపడేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం 4, 6 వచనాల్లో చూసాం. మనలను ముందుగా నిర్ణయించుకొని లేక ఎంచుకొని మరి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, తర్వాత కుమారులుగా స్వీకరించుట, ఈ విషయాలు ఈ మన మీద ముద్రించబడినటువంటి ఆత్మ ద్వారా ఆయన మనకు సహాయపడుతూ మనకు అనుగ్రహించబడినటువంటి నూతన జీవం చక్కగా మనలో పనిచేయడం ద్వారా అనేటువంటి దానిలో అభ్యాసంలో మనకు సహాయపడుతూ ఉంటాడు. మనలో ఉండి ఏ విధంగా మనం అంతరంగంలో మార్పు చెందాలో, మనం బహిరంగంగా ఏ విధంగా ఆయన స్వభావాన్ని అనేక క్రియలు, కార్యముల ద్వారా వెల్లడిపరచాలో, ఆ 2 విషయాలలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి చక్కగా నడిపించేటువంటి ప్రభువుగా ఆత్మ మన మీద ఉంటాడు. అందుకు ఆయన మనలను ముద్రించి ఉంచాడు. కనుక ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని అనుకుంటే ఆ విధంగా అంతరంగంలో మార్పు కొరకు ఆయన మనకు సహాయపడేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ముందుగా అర్థం చేసుకోవాలి. ఆయన మన అంతరంగంలో మార్పు జరగకుండా, ఈ పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఈ నూతన స్వభావంలో ప్రభువైన యేసుక్రీస్తు
మృతులలో నుండి తిరిగి లేచుడు ద్వారా పొందిన నూతన జీవం యొక్క స్వభావాన్ని అనుసరించి నడుచుకోగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఉండేటువంటి ఆత్మ యొక్క పని మనలో కనుక జరగకపోయినట్లయితే మన జీవితాలను మనం పరీక్షించుకొని మనము ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి ప్రభువు దగ్గరికి వచ్చినట్లయితే ఆయన తన కార్యాన్ని నూతనంగా మనలో ప్రారంభించబడేటువంటి అవకాశం ఉంది. కనుక చాలామంది నేను రక్షణ పొంది ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని పొంది ఉన్నానని అనుకుంటారు. కానీ వారి జీవిత క్రమంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి నీతిగాను యథార్థమైన భక్తిగాను మార్పు చెందిన స్వభావాన్ని కలిగిన వారుగాను వారి యొక్క అంతరంగంలో కానీ బహిరంగంగా కానీ వారి యొక్క జీవన సరళిలో విధానంలో ఆ మార్పు మనకి కనిపించదు. అలాంటి మనందరం కూడా చక్కగా పరీక్షించుకొని దేవుడు మనందరి పక్షంగా ఒక ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడని, ఆ ఉద్దేశాలు కుమారుడైన యేసుక్రీస్తు భూలోకములో పరలోకములో కూడా తన యొక్క రాజ్యాన్ని స్థాపించినప్పుడు మనం కూడా దానిలో పాలువారుగా ఉండాలనేటువంటిది ఆయన కోరుతున్నాడని అర్థం చేసుకొని అటువంటి మార్పు ఎవరైతే ఆ విధంగా మార్పు చెందితేనే దానిలో పాలు పొందుతారో ఆ విషయాన్ని దాని యొక్క గంభీరతను మనం గుర్తెరిగి ఆ ప్రకారంగా జీవించగలగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతున్నాం. తర్వాత 14వ వచనానికి వచ్చినప్పుడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ ఆ ఆత్మ చేత ముద్రించబడటం మాత్రమే కాకుండా ఈ ఆత్మ చేసేటువంటి ఇంకొక పని దేవుని సంబంధంగా ఏదైతే ఉన్నదో అది చెప్పబడింది. ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనే మాటకు అర్థం ఏంటంటే తెలుగులో బయానా అంటారు. ఏదైనా మనం ఒక వస్తువుని కొనినప్పుడు అది మేము కొన్నాము అనే దానికి నిదర్శనంగా కొంత పైకం వాళ్ళు రుసుము చెల్లించుతారు. ఆ చెల్లించబడడం ద్వారా ఇది పైకాన్ని చెల్లించడం ద్వారా కొనబడినటువంటి వ్యక్తికి నేను దీన్ని కొన్నాను అనేటువంటి దానికి గుర్తు. అదే తెలుగులో ఇంకొక మాట సంచకరువు అని చెప్పారు. కనుక ఎవరి మీదైతే ఈ ఆత్మ ఉండి ముద్రించబడి ఉన్నాడో వారందరూ అర్థం చేసుకునేది ఏంటంటే ఈ ఆత్మ నాలో ఉండి నేను కొనబడి ఉన్నాను, నా కొత్త యజమానుడు త్వరలో వచ్చి నాకు విడుదల కలుగు చేసి నన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు అనేటువంటిది ఎవరు కొనబడ్డారో వారికి తెలుస్తుంది. తర్వాత కొనినటువంటి వ్యక్తి నేను ఇతని మీద ముద్రించున్నాను కనుక ఇతడు నాకు సొత్తు, నేను ఇతడిని పూర్తిగా విడిపించాలి అనేటువంటిది కొనినటువంటి వ్యక్తి అనుకుంటాడు. ఈ విషయాలలో మనము కొనబడిన వారము కనుక మనకు అర్థమవుతుంది మన మీద ఆయన ముద్రించి ఉన్నాడు కనుక నేను కొనబడిన వాడను అనేటువంటిది ఎవరి మీదైతే ఈ ఆత్మ మనలో ముద్రించబడి ఉన్నాడో మన మీద ముద్రించబడి ఉన్నాడో వాళ్ళందరికీ అర్థమయ్యే విషయం అది. ఎవరు మనల్ని కొన్నారు అంటే తండ్రి మనకు ఈ ఆత్మను ఇవ్వటంలో బయానాగా ఇచ్చినాడు. అంటే నీవు కొనబడినటువంటి వాడవుగా ఉన్నావు, అది కొనబడిన దానికి గుర్తుగా నేను పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ముద్రను మీ మీద ఉంచున్నాను, ఒక దినమున నేను వచ్చి నీకు విడుదల కలుగు చేస్తాను అనేది మనలో ఉంటూ మన ఇద్దరితోటి మాట్లాడుతుంటాడు. కనుక విమోచన ధనం కొరకు అంతకుముందు చూడండి 7వ వచనంలో చూస్తే ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు మనకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే ఈ విమోచన జరిగిన విషయం 7వ వచనంలో. 14వ వచనంలో ఈ విమోచన జరగబోయే విషయం. ఆ రెండిట్లో ఉన్న తేడాని మనం గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి మన కొరకు చనిపోవటం ద్వారా ఆయన కార్చినటువంటి రక్తంలో మనకు పాపములకు క్షమాపణ అనగా మన అపరాధముల నుంచి మనకు విమోచన కలిగి ఉన్నది. ఇక్కడ 14వ వచనంలో చెప్పబడినటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆయన భూలోకంలో ఉన్నవి పరలోకంలో ఉన్నవి అన్నిటినీ కూడా ఏకముగా ఆయన యందు సమకూర్చుకొనబడి మనం ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసే విషయంలో పాలువారం కాగలగటానికి ఆ అధికారంలో ఆ స్వాస్థ్యంలో మనం కూడా పాలు పొందగలగటానికి ఆయన మనలను సంపూర్ణంగా విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. ఆ విడుదల కలుగు చేయటానికి ఆయన చేయబోతున్నాడనే దానికి గుర్తుగా కొంత బయానాగా మనకు ఇవ్వబడినటువంటిదే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నీవు కొనబడిన వాడవు అని చెప్తుంటాడు. తండ్రి విషయానికి వచ్చినప్పుడు ఇతడు నీ చేత కొనబడిన వాడు అని చెప్తుంటాడు. కనుక ఆ విధంగా మన మీద చెల్లించబడిన పైకమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనము ఏ యజమానుడికైతే అమ్మబడి ఉన్నామో
లేక ఆయన కొని ఉన్నాడో, ఆయన స్వభావంలో ఆయన కోరిన విధంగా మార్పు చెందగలగటానికి మనలో ఇప్పుడు పనిచేయటం మాత్రమే కాకుండా, మనం ఈ లోకం యొక్క ఆకర్షణలలో పడి లేక శరీర సంబంధమైనటువంటి క్రియలలో మరలా ఇరుక్కుని పోయి జీవితంలో నష్టపోకుండా మన మీద ఉంచబడినటువంటి ముద్ర వేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం కొనబడి ఉన్నామనియు, రాబోయే దినాలలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని మహిమలో పంపబడినప్పుడు ఆయన మనకు సంపూర్ణమైన విమోచన కలుగజేస్తాడనే విషయాన్ని మన మాటికి మన గమనానికి తీసుకొస్తాడు. ఆ విధంగా గమనానికి తీసుకుని రావటానికి మనలో ఉంచబడిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంత మాత్రమే కాకుండా మనలో ఆయన జీవం ద్వారా మార్పు చెందేటువంటి ప్రక్రియను అంతకంతకు రోజు రోజుకు లోతుగా కొనసాగిస్తూ ఆయన యొక్క స్వభావంలోనికి, ఆయన పోలికలోనికి మనలను మార్చేటువంటి ప్రక్రియను కొనసాగించేవాడుగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఆయన మన మీద ముద్ర వేసి ఉన్నాడు. కనుక ఆయన పోలిన విధంగా మార్చబడగలగటానికి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి పనిచేస్తున్నాడా లేదనే విషయాన్ని, తరువాత ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఆ నిరీక్షణ మనలో బలపడుతూ మాటికి రోజు రోజుకు మనం ఆ పరలోక సంబంధమైన స్వభావంలోనికి ఆశ కలిగి దాని యందు సంతోషిస్తూ జీవిస్తున్నామా లేదనే దానికి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఈ లోకంలో ఉన్న విషయాల నిమిత్తమైనటువంటి చింత, బాధ, దుఃఖము కలిగి మన మీద ముద్రించబడినటువంటి ఆత్మ మనలో పనిచేయకుండా ఉన్నట్లయితే అది ఎంతో దుఃఖకరమైనటువంటి క్రైస్తవ జీవితం. మనలను ఆయన పిలుచుకొని, ఏర్పరచుకొని, ముందుగా నిర్ణయించుకొని, ఆయన కుమారునితో మనం స్వాస్థ్యంలో పాలు పొంది మనం పొందబోయేటువంటి ఆ పరలోక సంబంధమైన రాజ్యము మహిమలో ఆయనతో పాటుగా కలిసి అధికారులుగా ఏలగలగటానికి ఏర్పరచుకున్నటువంటి ఆ మొత్తం ప్రణాళికలో అది మనకు ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతూ ఈ లోకంలో పరదేశులమని, యాత్రికులమని గుర్తు చేస్తూ మనలను నడిపించడానికి ఇవ్వబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విషయాన్ని మనం చక్కగా గ్రహించాలి, గమనించాలి. దాని యొక్క అనుకరణలో మనం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయపడదు. విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని మరి ఆ విడుదల కొరకు ఆ నిరీక్షణ కలిగి మరి ముందుగా సరైన విధంగా జీవించగలగటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ ఆత్మ యొక్క ప్రభావం కింద ప్రతిరోజు ఆయన జీవము, ఆ జీవం ద్వారా కలిగిన స్వభావం ద్వారా కలిగిన గుణాలు, ఆ గుణాల ద్వారా బట్టి క్రియలు మన జీవితంలో కనబడినట్లుగా దేవుడు మనందరికీ సహాయపడినగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మేము దీని యొక్క సరైనటువంటి అనుభవము, వివరణ, మరి అనుకరణ మా జీవితంలో చక్కగా కొనసాగగలుగుటకు కావలసిన కృపను కనపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.